నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు స్వయం కృషి. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఒక పొలంలో ఒక చిన్న పక్షి గూడు కట్టుకొని తన పిల్లలతో జీవిస్తూ ఉండేది. కొంతకాలానికి పంట కోతకొచ్చింది. పక్షి దాని పిల్లలు ఆ పొలం విడిచి ఇంకో చోటికి పోవాల్సి వచ్చింది. ఒకరోజు తల్లి పక్షి ఆహారం కోసం వెళ్ళినప్పుడు పిల్లలు రైతు మాటలు విన్నాయి. నా స్నేహితుడితో కలిసి రేపు కోతలు పూర్తి చేయాలి. ఆ మాటలు విన్న పక్షి పిల్లలు తల్లికి, మనకు ఇక్కడ ఇదే చివరి రోజు, ఈ రాత్రికి వెళ్ళిపోవాలి అని చెప్పాయి. తల్లి పక్షి, రేపు కోతలు జరగవు, ధైర్యంగా ఉండండి అని చెప్పింది. అలాగే స్నేహితుడు రాలేదు, కోతలు జరగలేదు. ఆ మర్నాడు రైతు నిరాశతో, స్నేహితుడు రాలేదు, నా పని కాలేదు, రేపు నా బంధువుతో కోతలు జరిపిస్తానన్నాడు. పక్షి పిల్లలు తల్లికి ఆ విషయం చెప్పాయి. భయపడకండి, రేపు కూడా కోతలు జరగవు, నిశ్చింతంగా ఉండండి, భరోసా ఇచ్చింది తల్లి. నిజంగానే రైతు బంధువు రాలేదు, కోతలు జరగలేదు. పక్క రోజు రైతు అసహనంగా, ఎవ్వరూ రాలేదు, నేనే రేపు కోతలు జరుపుతాను, వీళ్ళను నమ్ముకుంటే లాభం లేదు అన్నాడు పెద్దగా. మళ్ళీ పిల్లలు ఈ వార్త తల్లికి చేరవేశాయి. తల్లి పక్షి ఇలా అంది, ఇంకా మనం ఈ పొలం వదిలిపోవాలి, తప్పదు. 2 సార్లు ఏం కాదలే అన్నావు, కానీ ఇప్పుడు పోవాలంటున్నావు, ఎందుకు అలా అని అడిగాయి పిల్లలు. ఇంతవరకు రైతు ఇతరుల సహాయం కోసం ఆధారపడ్డాడు. ఈసారి తానే రంగంలోకి దిగుతున్నాడు కాబట్టి పంట కోతలు తప్పవు. పదండి పోదాం, ఇక్కడ ఉండలేం అని చెప్పింది తల్లి. నీతి, ఇతరుల సహాయం తీసుకోవచ్చు, తప్పులేదు, కానీ పని సక్రమంగా పూర్తి కావాలంటే మనమే కృషి చేయాలి. సొంతంగా పని చేసుకునే వాళ్లకు సహాయం కూడా లభిస్తుంది. సమ